ఆ శాస్త్రానికి సంబంధించిన పరిభాషా సంబంధమైనటువంటి పదాలు కావున వాటికి పారిభాషిక పదములు అని అంటారు. జగద్గురు శంకరాచార్యుల వారు బోధించినటువంటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి శాస్త్రంలో జీవుడు, బ్రహ్మ, జగత్తు, మాయ, జీవపరమేశ్వరుల యొక్క అభేదము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పారిభాషిక పదములు అనే పేరుతో పిలుస్తారు. ఈ చెప్పినటువంటి 4-5 పరిభాషా పదములకు కనుక ఒకవేళ మనము అర్థాన్ని అనుసంధానం చేసినాము, తెలుసుకున్నాము అని అంటే దాదాపుగా జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అవగతం చేసుకున్న వాళ్ళమే అవుతాము. ఇందులో ఏమాత్రము మనం సందేహించేటువంటి అవసరం లేదు. అందులో జీవుడు అనేటువంటి మాటను మనం లోకంలో అంటూ ఉన్నాం. అసలు జీవుడు అనంటే ఎవరు? జీవుడు అనంటే జన్మించినటువంటి మానవుణ్ణి జీవుడు అనంటారు అని లోకంలో ప్రసిద్ధిలో ఉన్నటువంటి విషయమే ఇది. జీవుడు అనంటే ఎవరు అని ప్రశ్న వేసుకొని జగద్గురు శంకరాచార్యుల వారి భాష్యాల్లో స్పష్టంగా మనకు జీవపదానికి అర్థాన్ని చెప్పినారు. జీవుడు అనంటే బ్రహ్మైవ జీవః నాపరః. జీవుడు అనంటే బ్రహ్మనే జీవుడు, వేరే కాదు అని స్పష్టంగా చెప్పినారు. బ్రహ్మనే జీవుడు అని అన్న తర్వాత జీవునికి బ్రహ్మ అనే పేరుతో పిలువబడేటువంటి పరమాత్మకు భేదం లేదు అని అన్న తర్వాత ఎన్నో సందేహాలు మనకు ఆవిర్భవిస్తాయి. ఏమిటి ఆ సందేహాలు అనంటే, జీవుడే గనక ఒకవేళ బ్రహ్మ అయి ఉన్నట్టయితే జీవునికి సంబంధించినటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మకు సంక్రమించాలి, లేదా బ్రహ్మకున్నటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా జీవుని యందు మనకు కనిపించాలి. వీళ్ళిద్దరూ కూడా భిన్నముగా మనకు లోకంలో కనబడుతూ ఉన్నారు అని అన్న తర్వాత జీవుడే బ్రహ్మ అని ఎట్లా చెప్పుతావు అని ప్రశ్న రాకమానదు. జీవుడే పరమేశ్వరుడు అనే మాటను చెప్పడానికి అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి అనేక మంది మహాత్ములు ఈ జీవునికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించి 3 రకాలైనటువంటి వాదాలను మన ఎదుట ప్రస్తావించినారు. ప్రతిబింబవాదము, అవచ్ఛేదవాదము, ఆభాసవాదము అని. ప్రతిబింబవాదము జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు దాన్ని అంగీకరించినారు, దాన్ని ప్రతిపాదించినారు, ప్రస్తావించినారు. అవచ్ఛేదవాదము అనేటువంటి పేరు గల వాదాన్ని వాచస్పతి మిశ్రుల వారు మనకు తెలియజేసినారు. ఆభాసవాదము అనేటువంటి వాదాన్ని శ్రీ సురేశ్వరాచార్యుల వారు జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యులే ఈ విషయాన్ని మనకు ప్రస్తావించినారు. ఒక జీవునికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఒకే శాస్త్రంలో అనేక రకాలైనటువంటి విభాగాలతో కూడుకు అనేక రకాలైనటువంటి పద్ధతులతో కూడుకొని ఆ విషయాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది ఉన్నది. ఆకాశంలో సూర్యుడు మనకు ఒక్కడు కనబడుతూ ఉంటాడు. ఆకాశంలో కనబడేటువంటి సూర్యుడు ఒక్కడే. కానీ ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యుడిని అనేకము చేయవచ్చును. ఒక్క సూర్యుడు అనేకం ఎట్లా అవుతాడు అని ప్రశ్న వేస్తే
అద్వైత సిద్ధాంతాన్ని చెప్పేటువంటి మహాత్ముల్లో కొందరంటారు, నేలపైన అనేక పాత్రలు పెట్టి ఆ పాత్రలలో నీళ్లు పోసి చూచినట్టయితే నీళ్లలో ఏ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యులు కనబడతారో, ఉదాహరణకు నేలపైన ఒక 10 పాత్రలు పెట్టి 10 పాత్రల్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో గనక మనం చూచినాము అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఒక్కడు కాదు 10 సూర్యులు ఉన్నారు అని, ఒక్క సూర్యుడిని మనం 10 సూర్యులుగా గుర్తించగలుగుతాం. ఇంకా కొంతమంది అంటారు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు 10 సూర్యులుగా మీరు చూచినారు, కానీ మేము ఇంకొక రకంగా ఉదాహరణ చెప్పి ఈ విషయాన్ని తెలియపరుస్తాము అని అంటారు. ఎట్లా అనంటే, విశాలమైనటువంటి ప్రపంచంలో అనేక భూతాలు ఉన్నాయి. అందులో పంచభూతాలు ప్రధానమైనటువంటివి. పృథివ్యప్ తేజో వాయు ఆకాశములు. మనం అనుభవిస్తూ ఉన్నటువంటి, మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఏ ఆకాశము గలదో ఈ ఆకాశాన్ని భూతము అని అంటారు. నిజానికి ఆకాశములు ఎన్ని ఉన్నాయి అని ప్రశ్న వేస్తే ఆకాశము ఉన్నది ఒకటే. ఎన్ని అనే ప్రశ్ననే సరైనది కాదు అని అంటారు. కానీ ఒకటే అయినటువంటి ఆకాశాన్ని అనేకముగా చేయగలుగుతాము అంటారు కొంతమంది మహాత్ములు. అదెట్లా సాధ్యమవుతుంది అని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారు. ఒక 10 కుండలను తయారు చేసినాడు కుమ్మరివాడు. చేసిన తర్వాత ఆ కుండలో చెయ్యి పెట్టి చూసినట్టయితే అందులో ఆకాశం ఉంటుందా ఉండదా? 10 కుండలు తయారు చేసినాడు అని అన్న తర్వాత ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశము ఏ విధంగా మనకు గోచరిస్తూ ఉంటుందో, జగత్తులో ఉన్న ఆకాశమంతా ఒక్కటే అయినప్పటికీ కూడా కుమ్మరివాడు 10 కుండలు తయారు చేసినాడు అని అన్న తర్వాత ప్రతి కుండలో చేయి పెట్టి చూసినట్టయితే ఆకాశం మనకు కనిపించినప్పుడు ఒక్కటే అన్నటువంటి ఆకాశము 10 ఆకాశములుగా ఎట్లా మారిపోయి ఉన్నదో, అదేవిధంగా పరమాత్మ అయినటువంటి బ్రహ్మ ఉన్నాడో ఆ బ్రహ్మనే అనేకముగా మారినాడు, జీవునిగా మారినాడు. ఏవో ఆకాశపు మాటలు చెప్పడం కాదు, 100కి 100 వాళ్ళు వీటన్నిటికీ కూడా శృతి ప్రమాణములున్నాయి. మన హిందూ సంప్రదాయంలో ఏదైనా ఒక మాట మాట్లాడినారు అని అంటే దానికి ఏదైనా ప్రమాణం ఉండాలి అని అంటారు. దేనిని ప్రమాణముగా అంగీకరిస్తారు అనంటే, నీవు నేను చెప్పినటువంటి మాటలకు ప్రామాణికత అనేటువంటిది ఉండకపోవచ్చును, దాన్ని మేము అంగీకరించము. ప్రమాణం ఏది అనంటే వేదమే ప్రమాణం. వేదమే ప్రమాణము. వేదంలో గనక ఒకవేళ ఈ విషయం చెప్పబడ్డది అనంటే దాన్ని ప్రమాణముగా స్వీకరిస్తాము అని అంటారు. వేదంలో చెప్పబడ్డదా అని ప్రశ్న వేస్తే తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య సత్యత్యాభవతు తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశసంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః తదైక్షతా బహుశ్యాం ప్రజాయేయేతి మొదలైనటువంటి కోకొల్లలు ఉపనిషత్తులలో మనకు వాక్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ పరమాత్మ ఆలోచన చేసినాడట, ఒక్కడనైన నేను బహుశ్యాం ప్రజాయేయ, అనేకం కావాలి అని అనుకున్నాడట. ఒక్కడైనటువంటి పరమాత్మ అనేకము కావాలి అని భావించి తాను జగత్తు యొక్క సృష్టిని సంకల్పం చేసి, సంకల్పించినటువంటి జగత్తు సృష్టింపబడ్డ తర్వాత ఆ సృష్టింపబడ్డ జగత్తులో తాను ప్రవేశించినాడు అని అంటాడు. ఏతావత ఆ జీవునికి సంబంధించినటువంటి
విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. జీవుడు అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, జీవుడు అనంటే ప్రత్యేకంగా పరమేశ్వరుని కన్నా బ్రహ్మ కన్నా వేరే ఇతరుడి ఉన్నటువంటి వాడు జీవుడు అని చెప్పడానికి వీల్లేదు. జీవ అనంటే పరమేశ్వరుడే జీవునిగా ఆవిర్భవించినాడు. పరమేశ్వరుడే జీవునిగా ఆవిర్భవించినాడు అనే పదానికి పుట్టినాడు అనే మాటను చెప్పడానికి కూడా వీల్లేదు. అందుకనే వివర్తవాదము, పరిమాణవాదము, పరిణామవాదము అనేటువంటి అనేక వాదములు మనకు ఈ సిద్ధాంతంలో గోచరిస్తూ ఉంటాయి. మనము కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే ఈ విషయము మనకు తేట తెల్లమవుతుంది. ఉదాహరణకు, పెరుగు ఎట్లా వచ్చినది అని ప్రశ్న వేస్తే, పెరుగు తయారు కావడానికి ఒక కారణం ఉన్నది. పాలు కారణం. ఒకవేళ పాలే కనుక లేకపోతే పెరుగు కాదు. పాలు పెరుగు కావాలి అని అంటే ఏం చేయాలి? దానికి ఒక ప్రక్రియ ఉన్నది. పాలను కాచాలి. కాచిన తర్వాత అందులో మజ్జిగ తోడు వేయాలి. వేసిన తర్వాత 2-3 గంటలు ఓపిక పట్టాలి. తర్వాత అది పెరుగుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ పాలు పెరుగుగా మారిపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు పెరుగులో మనకు కనబడుతూ ఉంటాయి. పాలుగా ఉన్నప్పుడు గిన్నెను కదిలిస్తే లుకలుకలాడినది. కానీ పెరుగుగా మారిన తర్వాత గిన్నెను కదిలించడం వలన అందులో ఆ కదలికలు అనేటువంటివి లేకుండా ఘనీభావం ఏర్పడ్డది. పాలుగా ఉన్నప్పుడు పాలు తీయగా ఉన్నాయి. పెరుగుగా మారిన తర్వాత అది పుల్లగా మారిపోయినది. ఇప్పుడు పెరుగు ఏదైతే ఉన్నదో ఆ తయారీకి కారణము పాలు అయినాయి. పాలు కారణము, పెరుగు కార్యము. లోకంలో ఏ కార్యము కానీ కారణం లేకుండా ఉత్పత్తి జరగదు, కారణం లేకుండా ఉత్పత్తి కాదు అనేటువంటిది నిర్వివాదాంశము. అందుకని పెరుగు అనేటువంటి పేరు గల ఈ కార్యము ఉత్పత్తి అయినది అనంటే దానికి కారణం ఏది అనంటే పాలే. పాలు పెరుగుగా మారిపోయినాయి. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటా ప్రశ్న అనంటే, పెరుగును చూపుతూ పాలేమైనవి అని ప్రశ్న వేస్తే సమాధానం ఏం చెప్పాలి? పెరుగును చూపుతూ పాలేమైనవి అని ప్రశ్న వేస్తే పాలు పెరుగుగా మారిపోయినవి అనాలి. పాలు పెరుగుగా మారిపోయినవి. ఏతావత కారణముగా, నిన్నటి రోజున కారణముగా ఉన్నటువంటి ఏ పాలున్నాయో ఆ పాలు ఈరోజు పెరుగుగా మారిపోయినాయి. ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడు. నిన్నటి రోజున వాడి ఇంటికి వెళ్ళి చూస్తే మట్టి ఉన్నది, కుండ తయారు కాలేదు. 2 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే కుండ తయారై ఉన్నది. కుండ రూపమైనటువంటి ఈ కార్యము ఎట్లా చేయబడ్డది అని ప్రశ్న వేస్తే కుమ్మరివాడంటాడు మట్టితో కుండ తయారైనది అని అన్న తర్వాత కుండ అనబడేటువంటి కార్యమునకు కారణము మన్ను. కుండ అనేటువంటి కార్యమునకు కారణము మన్ను. కుండ తయారైన తర్వాత మన్నేమైనది అని ప్రశ్న వేస్తే కుండ రూపముగా మారిపోయినది అని సమాధానం చెప్పాలి. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి ఉపమానంలో పెరుగు తయారైనది అని అన్న తర్వాత పాలేమైనవి అని ప్రశ్న వేస్తే పాలు పెరుగుగా మారిపోయినవి. మట్టితో కుండ తయారైనది అన్న తర్వాత కుండ తయారైన తర్వాత మట్టి ఏమైనది అని ప్రశ్న వేస్తే మట్టి కుండగా మారిపోయినది అని సమాధానం చెప్పాలి. అదేవిధంగా దారములతో బట్ట తయారవుతున్నది అనే ఇంకొక ఉదాహరణ.
బట్ట అనేటువంటి పేరు గల కార్యము తయారు కావాలి అనంటే దారములు ఉండాలి. ఏదావత దారములతో బట్ట తయారైనది. బట్ట తయారైన తర్వాత దారములేవి అని ప్రశ్న వేస్తే బట్టగా మారిపోయినాయి అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదావత పాలు పెరుగుగా మారినట్టు, మట్టి కుండగా మారిపోయినట్టు, దారములు బట్టగా మారినట్టు పరమాత్మ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. జగత్తును సృష్టించినటువంటి పరమాత్మ సృష్టించినటువంటి ఈ జగత్తులో తాను ప్రవేశించినాడు. ఏతావత తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి ఏ వాక్యములు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకేం బోధిస్తూ ఉన్నాయి అంటే ఆ పరమాత్మ సంకల్పం చేసినాడు. ఏకోహం బహుశ్యాం, ఒక్కడనైనటువంటి నేను అనేకం కావాలి అని అనుకున్నాడు. ఆ ఒక్కడైనటువంటి పరమాత్మ అనేకముగా మారిపోయినాడు. అనేకముగా మారినటువంటి, అనేకముగా కనబడుతున్నటువంటి ఈ జగత్తు గలదో, పర్వతాలు, నదీ నదాలు, పక్షులు, పశువులు, పౌరాణికులు చెప్పుతారు 86 లక్షల జీవరాశులు.